నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। నేను అశ్విని సూర్య। రైతులలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ అధికారులు మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కోరారు। ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ సంబంధించి సమావేశం నిర్వహించారు। నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేసిన రైతులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంటల ఉత్పాదకతను పెంచడంలో వ్యవసాయ యాంత్రీకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు। వ్యవసాయంలో అభివృద్ధి, రైతులకు సాగు ఖర్చు తగ్గించడం, కార్మిక కొరతను తగ్గించడం వంటి అంశాల్లో యంత్ర పరికరాలు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో సంబంధించి 314 గ్రామాల్లో 1127 మంది చిన్న సన్నకారు రైతులకు 2.42 కోట్ల సబ్సిడీతో మొత్తం వ్యవసాయ పరికరాలను అందజేసిందన్నారు। బ్యాటరీ స్ప్రేయర్లు, కల్టివేటర్లు, రోటవేటర్స్, పవర్ వీడర్స్, బండ్ ఫార్మర్స్ తదితర పరికరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు। వీటిని వ్యవసాయంలో సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు। ఆన్లైన్ లిస్టులో ఉండే పరికరాలే కాకుండా ఇంకా ఇతర పరికరాల అవసరం ఉంటే చెప్పాలని కలెక్టర్ రైతులతో చెప్పారు। అవసరం ఉంటే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు। జిల్లాలో 35 డ్రోన్ల ఏర్పాటు లక్ష్యంగా ఉందని, ఒకవేళ అంతకంటే ఎక్కువ మంది రైతులు ముందుకు వస్తే వారితో గ్రూప్స్ ఏర్పాటు చేసి వారి నుండి దరఖాస్తులను తీసుకోవాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు। డ్రోన్ స్ప్రేయర్లను రైతులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు। డ్రోన్ స్ప్రేయర్ల ద్వారా రైతులకు చేకూరుతున్న లబ్ధి గురించి ఇతర రైతులలో కూడా అవగాహన కల్పించే విధంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు। మండల వ్యవసాయ అధికారులు రైతులతో మాట్లాడి ఎవరికి డ్రోన్ స్ప్రే అవసరం ఉంటుందో తెలుసుకోవాలన్నారు। ఖరీఫ్ ప్రారంభమైంది, వర్షాలు పడుతున్నాయి, పంటలు వేసుకుంటున్నారా అని కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని తెలిపారు। అనంతరం వ్యవసాయ యాంత్రీకరణ కింద 1127 మంది చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాలను సరఫరా చేసేందుకు ఖర్చు చేసిన 2,42,30,310 రూపాయలు మెగా చెక్కును కలెక్టర్ రైతులకు అందజేశారు। 2025-26 సంవత్సరానికి సంబంధించి జిల్లాకు 35 డ్రోన్లను లక్ష్యంగా నిర్ణయించగా 11 డ్రోన్లకు మంజూరు కాగా, దేవరకొండ మండలానికి చెందిన బిస్మిల్లా గ్రూపుకు డ్రోగో కంపెనీకి చెందిన డ్రోన్ను జిల్లా కలెక్టర్ అందజేశారు। డ్రోన్ ధర 9.8 లక్షలు కాగా 80% రాయితీపై డ్రోన్ను అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారులు, డ్రోగో కంపెనీ జీఎం చాంద్ బాషా, రైతులు పాల్గొన్నారు। ఫ్యామిలీస్ బట్టి ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఇలా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం గవర్నమెంట్ నుంచి। సో ఆ ప్రకారంగా అందరూ కూడా రైతులందరూ దీన్ని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోండి। ఐ రిక్వెస్ట్ డిఓ గారు, ఏడీఎస్ అండ్ ఏఓస్, సో ఇది పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్ళండి, అంటే ఫార్మర్స్ లోకి ఉన్న బెనిఫిట్స్ సో కొన్ని మనకి తెలియక కూడా మిస్ అవుతుంటాం। సో ఇది ఇప్పుడు చెప్పారు కదా, రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడేమో ఒక మండలంలో ముందుకు రావాలని డిఓ గారు చెప్తున్నారు డ్రోన్స్। సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ యూ హావ్ టు డిస్కస్ అమాంగ్ యువర్ సెల్ఫ్। అదర్వైజ్ అనుకుంటే ఆ మండలానికి ఇవ్వచ్చు, ఒక మండలం 2 మండలం తప్పలేదు కదా, ఓవరాల్ డిస్ట్రిక్ట్ టార్గెట్ యూ హావ్ టు అచీవ్। అలా డిస్ట్రిక్ట్ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ సమ్ అదర్ మండలం। ఖరీఫ్ స్టార్ట్ అయింది, అందరికి ఐడియా ఉంది, ఖరీఫ్ స్టార్ట్ అయింది। సో వర్షాలు స్టార్ట్ అయ్యి పంటలు ఆల్రెడీ స్టార్ట్ చేశారా? దీనిలో అందరూ వేసారా? ఇక్కడ బోర్వేల్ ఉన్న వాళ్ళు వేసారా? వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కూడా అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు। మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి సబీహా పర్వీన్ కోరారు। ఈ మేరకు నగరం శివారులోని కొత్త ఈద్గాలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు। నగర శివారులోని సంతోష్ నగర్లో ఉన్న కొత్త ఈద్గాలో నమాజ్ చేసే భక్తులకు చల్లని నీడ కల్పించడానికి వీలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి సబీహా పర్వీన్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ వాహిద్ హుస్సేన్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు మన్సూర్ అలీ ఖాన్, ఈద్గా ముఠావల్లి నూర్ అహ్మద్, మౌలానా మన్సూర్, హమీద్,
అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్, బక్రీద్ పర్వదినాల సందర్భంగా పవిత్ర ప్రార్థనలు చేసేందుకు వచ్చే భక్తులకు చల్లని నీడను కల్పించేందుకు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇలా ఈద్గాలో పచ్చదనాన్ని పంపించడం ద్వారా ఆహ్లాదకర వాతావరణంలో ప్రార్థనలు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మొక్కలు నాటడం ద్వారా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వారు కోరారు. सारे मुसलमानों के साथ ये इत्तला दी जाती है कि आज हमारे सुल्तान मियाँ ईदगाह में दरख्तों के इधर लगाना एक प्रोग्राम रखा गया। हमारे नूर भाई सुल्तान मियाँ मस्जिद के ईदगाह के मुतवल्ली साहब मुसल्लियों की सहूलत के लिए, जैसे ईदगाह में 2 ईदों की नमाज होती है हर हमेशा, तो उसकी सहूलत के लिए थोड़े बहुत दरख्त ऑलरेडी बड़े हो गए हैं। थोड़े दरख्त इधर कम रहने की वजह से पिछले बकरीद से 2 दिन पहले हम लोगों का इधर आना हुआ था। उस दिन भी मशवरा हुआ था। उस मशवरे के मुताबिक हमारे नूर भाई साहब ये 200 दरख्त इधर लगाने का फैसला लिए। उस फैसले के लिए आज मैं हमारे सीनियर लीडर वाहिद भाई साहब और DMW मैडम मुतवल्ली साहब, हमारे मुफ्ती मंसूर मौलाना साहब और बाकी मुफ्ती हाफिज साहब अभी इधर मौजूद है। इससे इंशाअल्लाह मुसल्लियों को बहुत बड़ा फ़ायदा होगा और ये आने वाले दिनों में ईदगाह न्यू टाउन के लिए सब सहूलतमंद रहेगा। ऑलरेडी एक ईदगाह ओल्ड टाउन में है, ओल्ड ईदगाह के हिसाब से उधर है, तो ये जो न्यू ईदगाह है ये ईदगाह सहूलत देगा। और ये जो दरख्त है बड़े होने के बाद जो 2 नमाजें हमारी होती है रमज़ान और बकरीद को, उसके लिए सहूलत के लिए आज ये कदम उठाया गया। ये कदम का बहुत इस्तेकबाल करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। शुक्रिया। यहाँ पर इकट्ठा हुए हैं ताकि इस ईदगाह के जो भी नमाज पढ़ने आएंगे, इबादत करने आएंगे, उन लोगों को पुरसुकून से यहाँ इबादत करने की यानी कि फ़ायदा हासिल हो। इस वजह से गवर्नमेंट से भी इंस्ट्रक्शन है कि प्लांटेशन करो। प्लांटेशन करने से कुदरत का नज़रिया और भी अच्छा होता है और इससे फ़ायदा भी होता है माहौल का। इसी वजह से हम लोग यहाँ पर नए ईदगाह में प्लांटेशन करके और जो नमाजी आते हैं यहाँ पर ईदगाह में इबादत करने के लिए उन सब की सहूलतें की वास्ते बहुत अच्छा प्रोग्राम हो गया। और नए ईदगाह के मसले का रहमा साहब ने प्लान किया था। इसी मकसद से జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో వినియోగిస్తున్న సన్న బియ్యం పట్ల విద్యార్థుల్లో ఆనందం వ్యక్తం అవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి షామ్యూల్ పాల్ అన్నారు. ఈ భోజనం రుచికరంగా ఉండడంతో పాటు విద్యార్థులలో పౌష్టిక విలువను పెంపొందిస్తుందని చెప్పారు. నగరంలోని తన కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన భోజనం అందజేయడాన్ని విద్యార్థులు హర్షిస్తున్నారని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి జిల్లా పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసిన సన్న బియ్యం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని చెప్పారు. సన్న బియ్యంతో చేసిన భోజనం రుచికరంగా ఉండడంతో పాటు పౌష్టిక విలువలు పెంపొందించే విధంగా ఉందని ఆయన వివరించారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరికలు పెరగడంతో పాటు వారి హాజరు శాతం కూడా మరింత పెరుగవుతుందని ఆయన వివరించారు. అలాగే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సర్వేపల్లి విద్యామిత్ర పథకం కింద పాఠ్యపుస్తకాలతో కూడిన కిట్లు సకాలంలో పంపిణీ చేశామని చెప్పారు. వీటి పట్ల విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతుందని వివరించారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో సరైన సంఖ్యలో ఉపాధ్యాయులు నియామకం జరిగిందని, దీనివల్ల ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆ సంస్థ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో MRPS వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ MRPS 31వ ఆవిర్భావం దినోత్సవం వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. 30 సంవత్సరాల పోరాటం ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. వర్గీకరణకు పాటుపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బ్రహ్మయ్య ధన్యవాదాలు తెలిపారు.
వర్గీకరణ అంశంలో చిత్తశుద్ధిని చాటుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ జూలై 7వ తేదీ ఒంగోలులో నిర్వహిస్తున్న మాదిగ మహామేళ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్యతో పాటు వెంకటేశ్వర్లు, పులికొలత్, రాజశేఖర్, శ్రీరాములు, రాధా, గౌతమి, లాజర్, దేవదానం, శ్రీరాములు, చిన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు రావడం జరిగింది. అరుణ్ మిశ్రా సూచన మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, ఆ రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సుదీర్ఘంగానటువంటి సమాలోచన చేసిన పిదప వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది, రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చు అని చెప్పని 2024 ఆగస్టు 1న తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు చారిత్రాత్మకంగా 30 సంవత్సరాల పాటు 3 దశాబ్దాల పాటు వర్గీకరణ జరగాలని చెప్పిన పోరాటం చేసినటువంటి మాదిగల ఆశని ఆకాంక్షని నెరవేర్చడం కోసం పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు రావడం, ఆ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ అంశం మీద ముందుకొచ్చి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడం కోసం ఆయా రాష్ట్రాల్లో కమిషన్లు వేసి ఆయా రాష్ట్రాల్లో కమిషన్ నివేదికలు తీసుకొచ్చుకొని ఆ నివేదికలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ఒక శాశ్వత పరిష్కారం చూపే విధంగా చట్టం చేయడం, ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం కోసం ముందుకొచ్చిన సందర్భంలో 30 సంవత్సరాల మాదిగల ఆశ ఆకాంక్షను గుర్తించి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడంలో చొరవ చూపినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ లక్ష్యం నెరవేరిందో ఆ లక్ష్యం నెరవేర్చిన ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఒంగోలు నగరంలో జరిగేటువంటి మాదిగ మహామేళాన్ని జయప్రదం చేయడం కోసం తరలిరావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఒలింపిక్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఒలింపిక్ డే ఉత్సవాలలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి శేక్షావల్లి పోటీలను ప్రారంభించారు. స్థానిక జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో గురువారం నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో భాగంగా న్యాయవాది శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఒలింపిక్ డే ఉత్సవాలలో భాగంగా జిల్లాలో పలు క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుల రాణింపుకు వెయిట్ లిఫ్టింగ్ కార్యదర్శి శేక్షావల్లి, యూసుఫ్లు ఎంతగానో కృషి చేస్తూ పోటీల్లో పథకాలు సాధించేందుకు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని క్రీడాకారులకు తన వంతు ఆర్థిక సహాయం సహకారాలు అందించి ప్రోత్సహిస్తానన్నారు. అనంతరం వెయిట్ లిఫ్టింగ్ కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుల రాణింపుకు మా వంతు కృషి చేస్తున్నామని, దీనికి గాను న్యాయవాది శ్రీధర్ రెడ్డి, వెయిట్ లిఫ్టింగ్ ప్రతినిధి శివరాం గౌడ్, ఇతర సంఘం ప్రతినిధులు సహాయ సహకారాలు అందించడంతో వెయిటింగ్ క్రీడాకారులను రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ యూసుఫ్, సీనియర్ క్రీడాకారుడు వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ డే అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరము జరుగుతుంది భారీ ఎత్తున. మీరు కూడా బాగా రన్నింగ్లో పాల్గొనాలి. ఈ వెయిట్ లిఫ్టింగ్ వచ్చిన బహుమతులు తీసుకొని మెడల్స్ తీసుకొని మీకు ఫ్యూచర్లో కనుక మీకు డెవలప్ చేసేది నేను ముందుంటాను. మన శ్రీధర్ అన్న కూడా మనకి వెయిట్ లిఫ్టింగ్ బాగా సపోర్ట్ చేస్తారు. తరఫు నుంచి వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మన పాప అన్న కానీ యూసుఫ్ వాళ్ళు కానీ ఈ యొక్క ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ అప్లిఫ్టింగ్ అంటే దీని ప్రమోషన్ కోసం కానీ, ఇక్కడ ఉండే విద్యార్థులకు కానీ, ఇక్కడ ఉండే మీకు అందరికీ కానీ, దీని సాధన వెయిట్ లిఫ్టింగ్ సాధన కోసం వచ్చిన మీకు అందరికీ యూసుఫ్ గారు చాలా కృషి చేస్తుంటారు. ఈ విధంగా వీళ్ళు చేసే కృషి వల్ల ఇటీవల చాలా రాష్ట్ర స్థాయి మెడల్ అయితేమి, జాతీయ స్థాయి మెడల్ అయితేమి మన కర్నూలుకు రావడం జరిగింది. సీఎం కప్ అయితేమి, ఆంధ్ర కప్ అయితేమి, రీసెంట్గా చాలా పథకాలు కర్నూలుకు రావడం జరిగింది. నిజంగా ఈ రకంగా ఈ పథకాలు తెచ్చుకోవడానికి అలాగే మీ అభ్యున్నతికి కృషి చేస్తున్న మన వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళకు నా ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఒలింపిక్ డే వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించిన అంతర్ పాఠశాలల స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలను చదివించండి, ప్రోత్సహించండి, దేశ అభివృద్ధికి పాటుపడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలను గుర్తు చేశారు.
స్క్వే మార్షల్ ఆర్ట్స్ను సాధన చేయించిన కోచ్ నబీ సాహెబ్ కృషిని కొనియాడారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన విజేతలకు బహుమతులు పంపిణీతో పాటు ఒలింపిక్ డే రన్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండేపి చిన్న సుంకన్న పాల్గొన్నారు. నిజంగా ఇంతమందిని ఇక్కడ చూడడం నిజంగా సంతోషం. నాకు నిజంగా నబీ సాహెబ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ చూసి అనుకోలేదు. పొద్దున్నే ఏదో ప్రోగ్రామ్ అంటే వచ్చినా కానీ ఇంతమంది అమ్మాయిలు ఉండడం నబీ సాహెబ్ గారు నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. ఆయన ఇంతమందిని ఇక్కడ అకామిడేట్ చేసినారంటే కనుక నిజంగా వారికి మీకు అందరికీ, ఎందుకంటే మీ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత పొద్దున్నే మిమ్మల్ని చిన్నారులను ఇంత దూరం పంపించినారు అంటే మీ తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటాం, మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి పంపించి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మిమ్మల్ని పికప్ చేసి ఈవెంట్లో పాల్గొనడానికి వాళ్ళ కృషి కూడా చాలా ఉంటుంది. మీ తల్లిదండ్రులకు, నబీ సాహెబ్ గారికి, మా రామాంజనేయులకు, మిగతా అందరికీ నా ధన్యవాదాలు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.